ఫెసిలిటీస్ మేము అడిగినాము, ఇంకా లాయర్ గారు అప్లికేషన్ పెట్టినారు. ఇంకా వాళ్ళు ఎంత మాత్రం శాంక్షన్ చేస్తారు మనకు తెలియదు. ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను నన్ను. వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి నిందితుడు అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన ఏమి లేదు. కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలన్న కోరిక. కోర్టు డైరెక్షన్ ఇచ్చినా సరే సదుపాయాలు కల్పించట్లేదని రామచంద్రారెడ్డి గారు కూడా అన్నారు. అవన్నీ నేను అడగలేదు. నేనేదో ఎట్లున్నావో ఏమి అన్నదంతా లేదు. బాగా తిను, హెల్త్ బాగా చూసుకొని ఉన్నా, ఏదైనా అవసరం అయితే వాళ్ళకి చెప్పుకొని అంతవరకే మాట్లాడిన ఉంది. దానికి ఏదో ఇంతకుముందు యోగా పోతా ఉన్నారు, చిన్న ఎక్సర్సైజ్ అదే చేసుకుంటా అని చెప్పినారు. ఆయన ఏం కోరలేదు అసలు. అన్ని మనం చెప్పినాం కదా, అవి కొన్నైనా ఇస్తే బాగుంటుంది అని నా కోరిక. అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాల మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. అధికారంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా ప్రజల యొక్క హక్కుల్ని హరించవచ్చు అనే దానికి ఒక కొత్త బాట వేశారు. ఇప్పుడు మీరు అడిగినట్లుగా మిథున్ రెడ్డి గారికి ఏదైతే ఆయన పార్లమెంట్ మెంబరు 3 సార్లు గెలిచారు, ఒక తప్పుడు కేసులో ఏమాత్రము ఆధారాలు చూపలేనటువంటి కేసుగా ఇప్పటికే మేధావులు కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ మాట్లాడుకుంటున్నటువంటి కేసు. అంటే తనిచ్చినటువంటి మాట ప్రజలకి పోషించుకోలేక ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, వాళ్ళ దృష్టిని ఏ విధంగా మరల్చాలనేటువంటి చేసిన ప్రయత్నమే ఈ కేసు.